నీటిపారుదల రంగంపై అసెంబ్లీలో శ్వేతపత్రం సమర్పించిన తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణానది నుంచి న్యాయపరంగా నీటి వాటాను పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నిర్లక్ష్యానికి గురైన కృష్ణా ప్రాజెక్టులను పూర్తి చేసి దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని ఆయకట్టుకు సాగునీరు అందించి రైతులకు అండగా నిలుస్తామని ఉత్తమ్ అన్నారు. బీఆర్ఎస్ నాయకుడు మరియు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శనివారం తన 70వ పుట్టినరోజును జరుపుకున్నారు. గౌరవనీయమైన నాయకుడికి అతని ప్రత్యేక రోజున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్లో కేటీ రామారావు 70 కేజీల కేక్ను కట్ చేయగా పలువురు పార్టీ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, కె కేశవరావు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మహమూద్ అలీ తదితరులు హాజరయ్యారు. అలాగే కేటీఆర్ తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి తన ఎక్స్ లో లెజెండ్ కి నా హీరో కేసీఆర్ అని హ్యాపీ 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న అని ఎక్స్ లో రాశారు. సంస్కృత పండితుడు జగద్గురు రాంభద్రాచార్య 58వ జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలను జ్ఞానపీఠ ఎంపిక కమిటీ శనివారం ప్రకటించింది. నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం తప్పుడు పేపర్ అని పేర్కొంటూ కాంగ్రెస్ ఆరోపణలపై మాజీ నీటిపారుదల శాఖ మంత్రి టి హరీష్ రావు అసెంబ్లీలో శ్వేతపత్రంలో తప్పుడు వాస్తవాలు ఉన్నాయని వాస్తవాలు మరియు లెక్కలతో కౌంటర్ ఇచ్చారు. బీజేపీ సీనియర్ నేత, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ త్వరలో బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరే యోచనలో ఉన్నట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో ఈటల రాజేందర్ గురువారం ఓ కార్యక్రమంలో కలవడంతో బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరేందుకు ఈటల నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై గుంటూరు న్యాయస్థానంలో క్రిమినల్ కేసు నమోదైంది. వాలంటీర్లకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరుకు చెందిన వాలంటీర్ పవన్ కుమార్ ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా జనసేన అధినేతపై కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధినేత జగన్ ముందుకెళ్తున్నారు. వైనాట్ 175 నినాదంతో అడుగులు వేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు మార్పులు చేర్పులు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రాప్తాడు సిద్ధం సభ రాష్ట్రంలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. భీమిలి, దెందులూరు సభలకు భిన్నంగా రాప్తాడు సభ ఉండబోతోందంటున్నారు. ఈ సభలో ఎన్నికల హామీలకు సంబంధించి సీఎం జగన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నాయి వైసీపీ వర్గాలు. జగన్ కొత్త ఎన్నికల హామీలు ఇవ్వబోతున్నారని చెబుతున్నారు. రైతు రుణమాఫీ లాంటివి ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇక వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా రాప్తాడు సభలో విడుదల చేయనున్నారని సమాచారం. ఈ ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ ఎలాంటి హామీలు, వరాలు ప్రకటిస్తారా అని రాజకీయ వర్గాలతో పాటు ఏపీ జనం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వెటరన్ చేతేశ్వర్ పుజారా తన టెస్టు కెరీర్లో ఎన్నడూ లేని విధంగా శుభ్మాన్ గిల్ కు కుషన్ అందించారని కొంతకాలం క్రితం భారత దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. వైజాగ్ లో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ పై మ్యాచ్ మారుతున్న సెంచరీతో గిల్ తన విమర్శకుల నోరు మూయించే ముందు భారత మాజీ ఓపెనర్ ఆసియా దిగ్గజాలకు 50 పరుగుల మార్కును దాటకుండా 11 ఇన్నింగ్స్లు ఆడాడు. అమెరికాకు అక్రమంగా తరలించే ముఠా 11 మంది భారతీయులను బంధించింది. ఈ విషయానికి తెలుసుకున్న నేపాల్ దేశ పోలీసులు ఒక ఇంటిపై రైడ్ చేశారు. ఆ ముఠా చెరలో ఉన్న భారతీయులను రక్షించారు. లోక్సభ ఎన్నికల్లో 370 సీట్లు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని భారతీయ జనతా పార్టీ పి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కార్యకర్తలకు పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. భోపాల్ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ శనివారం మధ్యాహ్నం న్యూఢిల్లీ పర్యటన తరువాత మరియు అతని కుమారుడు పార్లమెంటు సభ్యుడు ఎంపీ అయిన నకుల్ నాథ్ తన సోషల్ మీడియా బయో నుండి కాంగ్రెస్ ను తొలగించిన చర్యలతో మరికొద్ది రోజుల్లో ఇద్దరు భారతీయ జనతా పార్టీ బీజేపీ లో చేరే అవకాశం ఉంది అని భోపాల్ రాజధానిలోని సీనియర్ బీజేపీ నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు కాంగ్రెస్ మరియు బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలతో ఊహాగానాలు ఏర్పడాయి. అయితే ఇరువైపుల నుండి ఎటువంటి స్పందన లేదు.
మద్యం కుంభకోణం, మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ఆప్ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది. ఈ తరుణంలోనే సీఎం కేజ్రీవాల్ కోర్టుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. శనివారం ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలతో పాటు అవిశ్వాస తీర్మానం ఉన్న కారణంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు కేజ్రీవాల్ న్యాయవాది రమేష్ గుప్తా. అలాగే తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతారని కోర్టుకు తెలిపారు. ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దివ్య మల్హోత్రా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు కాస్త ఉపశమనం కల్పించారు. రామరాజ్యం, మోడల్ గవర్నెన్స్ భావనను అమలు చేయడం మరియు ప్రపంచంలోని 5 అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లోకి భారతదేశాన్ని నిలబెట్టడం కోసం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దశాబ్దాల పాలనను ప్రశంసిస్తూ భారతీయ జనతా పార్టీ బీజేపీ శనివారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. తమ పార్టీకి అఖండ మెజారిటీ ఉన్న సభలో విశ్వాసం ఉందని ప్రజలకు తెలియజేసేందుకే ఈ ఓటు వేసినట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానాన్ని శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంది. భారతీయ జనతా పార్టీ బీజేపీ తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తోందని మంత్రి మండలి ఆరోపించింది. పంటలకు కనీస మద్దతు ధరలకు ఎంఎస్పీ చట్టబద్ధంగా హామీ ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని కొత్త ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న 2 రైతు సంఘాల నాయకులు శనివారం మంత్రివర్గ ప్రతినిధి బృందంతో చర్చలు 4వసారి జరిపి వారి డిమాండ్ల మంత్రివర్గం ముందు ఉంచారు. ట్రక్కులు, ట్రాక్టర్లు మరియు కార్లలో వేలాది మంది రైతులు పంజాబ్ నుండి జాతీయ రాజధానికి బయలుదేరినప్పుడు ప్రారంభమైన స్టాండ్ ఆఫ్ 5వ రోజున వారు హర్యానా దాటకుండా అక్కడ పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. కోల్కతాకు 75 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగనాస్ జిల్లాలోని సందేశ్ఖాలి ద్వీపం ఫిబ్రవరి 8 నుండి నిరసనలతో అట్టుడికింది. తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిఫెన్స్ లోకి నెట్టింది. టీఎంసీ నాయకులపై ఫిర్యాదులు చేసినా పోలీసులు కళ్లు మూసుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిందితులుగా ఉన్న 3 2 సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాయనాడ్ కలెక్టరేట్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో రెవెన్యూ, అటవీ, స్థానిక సంస్థల పరిపాలన శాఖల మంత్రుల మధ్య సమావేశం నిర్వహించాలని సీఎం పినరయి విజయన్ ఆదేశించారు. కురువద్వీప్ పర్యాటక కేంద్రం సమీపంలో ఏనుగుల దాడిలో 52 ఏళ్ల పర్యావరణ టూరిజం గైడ్ మరణించడంతో శనివారం కేరళలోని వాయనాడ్ జిల్లాలోని పుల్పల్లి పట్టణంలో ప్రజా నిరసనలు చెలరేగాయి. ఇది ఒక వారం వ్యవధిలో జిల్లాలో 2వ మరణం. భారతదేశం తన 3వ తరం వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్ 3DS ని శనివారం సాయంత్రం విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని దెబ్బతీసే సివిల్ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడికి మరో చట్టపరమైన ఎదురుదెబ్బ తగిలింది. తన ఆస్తుల విలువను మోసపూరితంగా పెంచినందుకు $354.9 లక్షల $3,000 కోట్లు జరిమానా చెల్లించాలి. లండన్లోని ఓ యూనివర్సిటీ భారతీయురాలి పట్ల జాతి వివక్ష చూపింది. అందుకు గాను £4,50,000 చెల్లించాలని యూనివర్సిటీని ఆదేశించింది ఎంప్లాయిమెంట్ ట్రైబ్యునల్. It's not a game, it's a rich thing.